ఈ వేసవిలో ఒక చిన్న కప్పు తాగినా సరే ఒంటికి చలవనిచ్చి తల మీద వెంట్రుక దగ్గర నుండి కాలి గోటి వరకు కూడా అణువణువున ఆరోగ్యాన్ని అందించే ఈ పాయసాన్ని ప్రతిరోజు కొంచెం తీసుకున్నా సరే చాలా శక్తినిస్తుంది. నేను సుచిత్ర, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పాయసాన్ని తయారు చేయడం చాలా తేలిక. ఇందుకోసం ఇక్కడ నేను బార్లీ గింజల్ని తీసుకుంటున్నాను. మామూలుగా బార్లీ గింజలు తీసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి కూడా మంచి శక్తిని అందిస్తాయి. ఒక కప్పు మోతాదులో సగ్గుబియ్యాన్ని, మరో కప్పు మోతాదులో బార్లీ గింజల్ని బాగా శుభ్రంగా కడిగి కనీసం 2-3 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. వీటితో పాటుగా ఒక 2 టేబుల్ స్పూన్ల మోతాదులో పెసరపప్పును కూడా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. పెసరపప్పు కూడా ఒంటికి చలవనిస్తుంది. ఒక కప్పుకి 4 కప్పుల నీళ్లను వేసి స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. ఒక కప్పు గింజలకి 4 కప్పుల నీళ్లను వేసి నానబెట్టిన అదే నీళ్లతోనే మనం పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మూడింటిని ఈ విధంగా స్టవ్ పైన ఉంచి మూత పెట్టి మంటను తగ్గించి లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఇక్కడ మనకు బార్లీ గింజలు ఇంకా సగ్గుబియ్యం 2 కప్పుల మోతాదులో అయ్యాయి. వాటికి 1.5 కప్పుల మోతాదులో బెల్లాన్ని తీసుకోవాలి. మరీ ఎక్కువ తీపి కావాలనుకుంటే మీరు ఈక్వల్గా కూడా బెల్లాన్ని వేసుకోవచ్చు. కానీ కొంచెం చప్పగా ఉంటేనే ఈ పాయసం చాలా బాగుంటుంది. బార్లీ గింజలు ఇంకా సగ్గుబియ్యము 80% దాకా ఉడికిన తర్వాత అందులో బెల్లం ఇంకా ఇలాచీ పౌడర్ని వేసి మంటని తగ్గించి ఉంచి మరో 15 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. పాయసం గనుక కాస్త చిక్కబడింది అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. పాయసం పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఈ బార్లీ గింజల పాయసంలో మనం పాలని వేయము. చాలా తక్కువ మోతాదులో నెయ్యిని వేసుకొని జీడిపప్పుతో తాలింపు పెట్టుకుంటే ఈ పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ వేసవిలో ఈ పాయసాన్ని రోజు ఒక చిన్న కప్పు తాగినా సరే శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. బార్లీ గింజలతో మనకు అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. ముందు చెప్పినట్టుగా తల వెంట్రుక నుంచి కాలిగోటి దాకా కూడా అణువణువున ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.